హాయ్ అండి. ఈరోజైతే చాక్లెట్ కేక్ చేస్తున్నాను. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక 3-4 డేస్కి ఉంటుందన్నట్టుగా ఈ కేక్ అయితే చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక జల్లెల్లో వేసుకొని జల్లించుకుంటున్నాను. తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు నెయ్యి తీసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టుకున్నాను. మనము బీటర్ లేకపోయినా ఇలా మిక్సీలో పట్టుకొని కూడా కేక్ చేసుకోవచ్చండి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక ట్రేకి ఇలా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. దీంట్లోకి ఈ కేక్ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. పైన అయితే ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నానండి నేను. కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 170 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్ అయితే పెట్టుకున్నానండి నేను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది బేక్ అయిన తర్వాత కాసేపు చల్లారేంత వరకు దీన్ని డిమోల్డ్ చేయకుండా పక్కన ఉంచేయాలి. తర్వాత ఇలా చాక్తో స్క్రేప్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, కేక్ అయితే చాలా నీట్గా వచ్చింది, ఫ్లఫీగా కూడా ఉందండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు ఉంటుందండి. బయట కొనే కేక్స్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా కేక్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.